हाँ ठीक है मेरे लिए ठीक है नो प्रॉब्लम. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే ఇది జంతర్ మంతర్ అనమాట, జైపూర్లో ఉన్నటువంటి జంతర్ మంతర్. సో ఇది ఒక వరల్డ్ హెరిటేజ్ సైట్. సిన్స్ 2010లో ఇది యునెస్కో వారి వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించారనమాట. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు ది బ్యూటిఫుల్ పోల్. అండ్ ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు జంతర్ మంతర్ అంటే రకరకాల ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటివ్స్ ఉంటాయన్నమాట. ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఎలా చేసేవాళ్ళు, సో వీటి నుంచి ఎలా సెలెస్టియల్ బాడీస్ యొక్క పొజిషన్స్ అవన్నీ కూడా మనం మెజర్ చేయొచ్చు అనమాట. ఇది వచ్చేసరికి హవాయ్ జైసెంగ్ 2 ఆయన నిర్మించారనమాట. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 5 ప్లేసెస్లో నిర్మించారు. ఢిల్లీలో అయితే మనం చూసామన్నమాట. ఇది వచ్చేసరికి జైపూర్లో ఉంది ప్రజెంట్. మనం చూస్తున్న సైట్ జైపూర్లో ఉన్న సైట్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా లైక్ ఢిల్లీలో ఏ విధంగా అయితే ఇన్స్ట్రుమెంట్స్ వాటి పొజిషను ప్లేస్ చేశారో సేమ్ అలాగే ఇక్కడ కూడా ఉంటుందన్నమాట. ఇది మొత్తం కూడా పార్క్ లాగా అలా ఉంది. అండ్ ఇటు సైడ్ మెయిన్గా వచ్చేసరికి మనకి ఇన్స్ట్రుమెంట్స్ మెన్షన్ చేశారనమాట. లైక్ ఒక్కో ఇన్స్ట్రుమెంట్ దేని జరుగుతుంది అనేసి. సో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇది కూడా ఒక పోల్ లాగా అయితే ఉంది మనకి. ఇక్కడ పక్షుల కోసం ఏర్పాటు చేసిన ఒక ఇదైతే చాలా బాగుంది ఫ్రెండ్స్. మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఈ ఇన్స్ట్రుమెంట్ మెయిన్ ఏమొచ్చేసరికి సామ్రాట్ యంత్ర అనమాట. సేమ్ ఇలాంటిది మనం ఢిల్లీలో కూడా చూసాము, సామ్రాట్ యంత్ర. సో ఇది వచ్చేసరికి ఫర్ ఫైండింగ్ టైమ్ అండ్ డిక్లినేషన్ అండ్ హవర్ యాంగిల్ ఆఫ్ ది హెవెన్లీ బాడీస్, దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం అనమాట. దీని పేరు సామ్రాట్ యంత్ర. ఇక్కడ మెయిన్గా మనం చూడవచ్చు అనమాట. ఇది ట్రయాంగిల్ లెక్క ఉంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లెక్క. ఆ పైన డేగలు అయితే కనపడతా ఉన్నాయి మనకి. ఇది వచ్చేసరికి బృహత్ సామ్రాట్ యంత్ర అనమాట. సో ఇక్కడ దీని గురించి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఇట్స్ లైక్ సన్ డైల్ అనమాట. ఇట్ గివ్స్ ద టైమ్ అప్ టు ద యాక్యురసీ ఆఫ్ 2 seconds. సో దీని లోపలికైతే మనం వెళ్దాము. ఇక్కడ మనకి మెన్షన్ చేశారనమాట, లైక్ డివిజన్ ఆఫ్ స్కేల్ లాగా ఉంది. ఇక్కడ చూడొచ్చు మనం డివిజన్ ఆఫ్ స్కేల్.
యూ కెన్ సీ హియర్ క్లియర్లీ మన స్కేల్లో ఏ విధంగా అయితే ప్యాటర్న్స్ ఉంటుందో అదే ప్యాటర్న్లో ఇక్కడ త్రూ అవుట్ ది స్ట్రక్చర్ మెన్షన్ చేశారనమాట. అండ్ దిస్ ఈజ్ అదర్ సైడ్ ఆఫ్ ఇట్. సో ఇది చాలా బ్యూటిఫుల్గా కట్టారు ఫ్రెండ్స్. ఆర్కిటెక్చర్ అంటే చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుంటే మనకి రాశిఫలాలు ఉంటాయి కదా, లైక్ అక్వేరియస్, టారస్, అవన్నీ కూడా ఇక్కడ ఈ స్ట్రక్చర్ రూపంలో మెన్షన్ చేశారనమాట ఇక్కడ. అండ్ ఎట్ ది సేమ్ టైం స్కేల్ ప్యాటర్న్ ఉంది. సో ఇవన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. ఇక్కడ చూసుకుంటే జెమిని, సో డు నాట్ క్లైంబ్ ఆన్ ద ఇన్స్ట్రుమెంట్స్ అయితే మెన్షన్ చేశారు. సో మనకి 12 సైన్స్ ఉన్నాయి. సో ఆ 12 సైన్స్కి 12 ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఇక్కడ కట్టించారనమాట. నిజం చెప్పాలంటే ఇది 18th సెంచరీలోనే ఇంత ఎలా ఆలోచించారు అనిపిస్తూ ఉంటుంది మనకి. हेलो, हाँ ठीक है, भेज दे वो तो अरे आ जा लो, वो जमा ले लो अपना. ఈ మధ్యలో పార్క్ లాగా ఇది మెయింటైన్ చేస్తూ ఉన్నారనమాట. సో ఇట్ సీమ్స్ టు బి నైస్ అండ్ వెరీ గుడ్. సో ఈవినింగ్ టైం అయింది కాబట్టి ఎక్కువ మంది రావడం స్టార్ట్ చేశారనమాట. యూ కెన్ సీ ద ఫుట్ ఫాల్స్ హియర్. మై పీపుల్ ఆర్ కమింగ్. ఇది వచ్చేసరికి జయప్రకాష్ యంత్రం అనమాట. సో ఇది 1901లో రిపేర్ చేశారు. ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ అగైన్ స్కేల్స్, ఆ ప్యాటర్న్ అదంతా ఉందన్నమాట. సో దీని గురించి డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ చిన్నపిల్లాడు తెలుగైనా అంటున్నాడు. తెలుగు అబ్బాయి సిగ్గుపడుతున్నాడు. ఫ్రెండ్స్, ఇది మనం చూసుకుంటే నారీవాల్య దక్షిణ్ గోళ అనమాట. సో ఇది రిపేర్ చేసి తర్వాత టెస్ట్ చేసిన వాళ్ళ నేమ్స్ అండ్ ఇది ఎందుకు ఉపయోగపడుతుందో కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. వెదర్ హెవెన్లీ బాడీస్ ఆర్ ఇన్ ద నార్థర్న్ ఆర్ సదరన్ హెమిస్ఫియర్ అనేది తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. నాడీ వలయ, దట్ మీన్స్ ఈక్విటోరియల్ ఇన్స్ట్రుమెంట్ అనమాట.
దాని గురించి డీటెయిల్స్ అయితే మనం చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి ఇది ధృవదర్శక్ పట్టిక అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి ట్రెపిజాయిడల్ స్ట్రక్చర్ అయితే కనబడుతూ ఉంది. సో ఇది అగైన్ క్యాలిక్యులేషన్ ఆఫ్ టైం వాటికి ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసరికి లఘు సామ్రాట్ యంత్ర. ఇది చక్ర యంత్రం అనమాట, చక్ర యంత్రం ఇది. సో చక్ర యంత్ర ఇది వచ్చేసరికి రింగ్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఇది గ్లోబల్ కోఆర్డినేట్స్ ఆఫ్ డిక్లినేషన్ అండ్ ద హవర్ యాంగిల్ ఆఫ్ సెలెస్టియల్ ఆబ్జెక్ట్ గురించి చెక్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ గమనించవచ్చు మనం. ఫ్రెండ్స్ ఇది రామయంత్రం అనమాట. ఇది ఏంటంటే లోకల్ కోఆర్డినేట్స్ ఆఫ్ ఆల్టిట్యూడ్ అండ్ అజిముత్ ఆఫ్ సెలెస్టియల్ ఆబ్జెక్ట్ని మెజర్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. దీని డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ రామయంత్రం మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. రాజా రామ్ సింగ్ ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ సవాయ్ జైసింగ్ 2. సో ఆయన పేరు మీదుగా ఇది రామయంత్రాన్ని పెట్టారనేసి కొంతమంది నమ్ముతూ ఉంటారు. సో ఇది వచ్చేసరికి దిగంస అజిముత్ అనమాట. ఇది ఒక సిలిండ్రికల్ ఇన్స్ట్రుమెంట్. ఇది ఏంటంటే సెలెస్టియల్ ఆబ్జెక్ట్ యొక్క అజిముత్ ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. మనకి ఎంట్రీ అయితే లేదని చెప్పారు, బట్ స్టిల్ వీ కెన్ సీ ఇట్. సో ఇది ఫ్రెండ్స్ జైపూర్లోని జంతర్ మంతర్. So thank you friends for watching this video. Signing off, bye. Please sign and subscribe our YouTube channel. We are learning. Thank you.